హాయ్ అండి. ఈరోజు చాలా బద్ధకంగా ఉందండి. ఏం చేయాలో టిఫిన్ తోచట్లా, ఏం వండాలో తెలియట్లా. మా అబ్బాయి లేచిన కాడి నుంచి ఆకలి ఆకలి అంటున్నాడు. సరే వంటింట్లోకి వచ్చేసాను కోపంగా వచ్చేసరికి వండి ఇవి మొలకెత్తిన పెసలు, బొబ్బర్లు, శనగలు, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ కలిపి మొలకెత్తి ఇచ్చేసాను. కానీ 2 రోజులు మట్టి తింటారేమో అని చూస్తున్నా, ఎవ్వరూ తినట్లే. ఇంక వేస్ట్ కాకూడదు కదా, అందుకని బియ్య పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఉప్పు, కారం, జీలకర్ర మీకు కారాన్ని తగ్గట్టు వేసుకోండి. కారం కావాలంటే లేదు, ఉప్పు ఇవన్నీ వేసుకొని కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ముద్ద చేస్తున్నానండి. ఈ వాటర్తో ముద్ద చేసుకున్న పిండినన్నీ ఇలా కాటన్ క్లాత్ మీద గారెల్లా చేసుకో. ఆ గారెల్ని మాడకుండా నూనెలో వేపుకుందామండి. మొత్తం పిండిలో కలిపేసాను, ఎందుకంటే నా కొడుకు చూశాడనుకో, ఏంటి మమ్మీ ఇంత రైతు బజార్ ఉన్నాయా ఈ వడల్లో అంటాడు. అందుకని వాడు తెలియకుండా కలిపేసేసి వేసేస్తున్నాను. వడల్లోనండి మాగాయ పచ్చడి వేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దామా.